సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ గెలుపు అవకాశాలపై శాసనసభ, లోక్సభ అభ్యర్థులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. పోలింగ్కు సంబంధించి బూత్ల వారీగా సమగ్రంగా చర్చించనున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ విజయంతో పాటు సంక్లిష్ట పరిస్థితులపైన ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు, పోలింగ్ సరళిపై అభ్యర్థులతో నేడు సమీక్షించనుంది. 175 శాసనసభ, 25 లోక్సభ అభ్యర్థులతో పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధానంగా 4 అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా మహిళలకు మొదట ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియపైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఎన్నికల కమిషన్ వైఫల్యాలు, ఈవీఎంల్లో లోపాలు, ప్రతిపక్షాల దౌర్జన్యాలపై నేతల నుండి సమాచారం సేకరించనున్నారు. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల వారీగా 17A, 17C ధృవపత్రాలపై విశ్లేషించనున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థుల నుంచి 3 రకాల నివేదికలను పార్టీ కోరింది. వాటిపైన సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిపే అధికారిక పత్రం 17C సేకరణపై అధిష్టానం ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. దీనివల్ల లెక్కింపు సమయంలో లెక్క సరిగా ఉంది లేనిది తనిఖీ చేసుకునే వీలుంటుంది. బూత్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న దానిపై అంచనాలను కూడా అధిష్టానం కోరింది. అభ్యర్థులకు, పార్టీ యంత్రాంగానికి ఉన్న అంచనాలు, వారి పరిశీలన సామర్థ్యం దీని ద్వారా తెలుస్తాయని భావిస్తున్నారు. ఈ అంచనాలను ఫలితాలు వచ్చిన తర్వాత పోల్చి చూస్తారు. దీనితో పాటు దిగువ శ్రేణి నాయకుల పనితీరుపైన నివేదికను కోరింది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన దిగువ శ్రేణి నేతలను గుర్తించి భవిష్యత్తులో వారిని అన్ని విధాలా ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాంటి వారి పేర్లను ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. ఎన్నికల సంస్కరణలపైన సమావేశంపై చర్చించనున్నారు. ఎన్నికల కమిషన్పై కేంద్రం పెత్తనాన్ని శ్రేణులకు వివరించనున్నారు. వీవీప్యాట్ల లెక్కింపు, బ్యాలెట్ విధానంలోనే పోలింగ్కు పార్టీ ఎందుకు పోరాడుతుందో అభ్యర్థులకు కూలంకషంగా తెలపనున్నారు. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పాత్ర ఎలా ఉండబోతోందో కూడా వివరించనున్నారు. పార్టీ విజయావకాశాలపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు, ఊహాగానాలు, రకరకాల సర్వేలు, మరిన్ని విశ్లేషణలు సహా సమగ్ర సమాచారంతో సమీక్షకు రావాలని అభ్యర్థులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. పార్టీకి బలమైన బూత్లలో ఓటింగ్ శాతం పెరిగితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లేనన్న అంచనా మేరకు లెక్కలు కట్టారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఎక్కువగా పోలైన బూత్ల వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే బూత్లలో పోలైన ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. ఈ రెండింటికి మధ్య తేడా ఎంత, దాని ప్రకారం గెలుపుపై అంచనాలు వేశారు. అర్ధరాత్రి వరకు క్యూలైన్లలో నిలబడి మహిళలు ఓటు వేయడం తెలుగుదేశానికి అనుకూలమని నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పసుపు కుంకుమ పథకం, పింఛను పెంపు బాగా లాభించాయని అంచనా వేస్తున్నారు. బూత్ల వారీగా నేడు జరిగే చర్చతో తెలుగుదేశం విజయంపైన మరింత స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.